ఇది మునగాకండి, బాగా నీట్గా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఈ మునగాకుతో పచ్చడి చేస్తున్నాను చూడండి. కావలసిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఉప్పు, 2 తెల్లగడ్డలు, దానికి సరిపడా చింతపండు, ఎర్రగడ్డలు, ఇంగువ. సో మామూలుగా మనం ఎప్పుడు మునగాకు తాలింపు, మునగాకు కూర చేసుకోకుండా ఈ విధంగా పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసి ధనియాలు, ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ వేసేస్తాము. ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత చూసారు కదా, ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక పక్కకు జరుపుకొని బాగా నీట్గా కడిగి పెట్టుకున్న మునగాకు కదా, అది కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఎంతో ఆరోగ్యానికి మంచిది ఇది మునగాకు. బాగా ఫ్రై చేసుకోవాలి. పెద్ద బాణలి కాబట్టి నేను అందులోనే అన్నీ ఒకేసారి వేసాను. ఇది ఒక పక్కకు జరిపేసి మనం ఆకుని కూడా బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఎప్పుడు మునక్కాయ పులుసు, మునక్కాయ సాంబారు, మునక్కాయ కూర, అదేవిధంగా మునగాకు వేపుడు, ఇవే కాకుండా వెరైటీగా ఈ మునగాకు పచ్చడి చేసుకోండి. ఎంత కమ్మగా బాగుంటుందో. ఎముకలకి చాలా మంచిది ఇది, ఎముకల బలానికి చాలా మంచిది. ఫుల్ ఫైబర్ ఉంటుంది, చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది అట్లా వాడిపోయింది. తర్వాత మనం ఒక పైన ఇంగువ చల్లేస్తాము. ఏ పచ్చడికైనా ఇంగువ జల్లితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా ఎంత టేస్ట్ ఎంత అయిందో. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆపేసి చల్లార్చుకుంటాము. ఆకు కిందకు పోనిచ్చి ఈ ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ పైకి తీసుకొచ్చాను అనమాట. ఇది కొంచెం చల్లారిన తర్వాత చింతపండు కూడా వేసేస్తే ఆ వేడికి కొంచెం బాగా మెత్తబడుతుంది. సో దీంట్లో మనం వేయాల్సిందన్నీ వేసేసాండి, ఇంకేమీ లేదు. మిక్సీ పచ్చడి ఇంకా చల్లార్చాలి కొంచెం బాగా. ఒక ప్లేట్లో వేస్తే ఇంకా త్వరగా చల్లారుతుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక ప్లేట్లో ఇది చల్లార్చుకోండి. మనకి ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టే కంటే ముందుగానే ఈ ఎండుమిర్చిని, ఒక రవ్వ చింతపండుని ఒక రవ్వ పక్కకు జరిపి అవి ముందు పేస్ట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. అదే ఉద్దేశంతో నేను అవన్నీ జరిపాను అన్నమాట. ముందు అవి మనం అవన్నీ పక్కకు తీసి ముందు వాటిని మిక్సీ పట్టించేస్తాము. తర్వాత ఆకు వేస్తాం అన్నమాట, మునగాకు. చూసారు కదా చల్లారిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఈ చింతపండు, ఈ ఎండుమిర్చి, తెల్లగడ్డలు ఇవన్నీ వేసి మనం పేస్ట్ చేస్తాం. చూసారు కదా అంతా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఆకు కూడా వేస్తాం. ఇది మిక్సీ పట్టిన తర్వాత ఆకు కూడా వేస్తాం. ఇదండి పచ్చడి చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఈరోజు మునగాకు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎర్రగడ్డలు నంచుకుంటూ ఉంటే కమ్మగా ఉంటుంది అన్నంలోకి. ఒక్కసారి ట్రై చేయండి.